రాజకుమారి సాహసం అనే చందమామ కథ చెప్పుకుందాం. వల్లభపుర రాజైన రంగాదిత్యుడు సంతానం కోసం తప్పించి ఒక కుమార్తెను కన్నాడు. ఆయన ఆమెకు సుకలత అని పేరు పెట్టి ఎంతో గారాబంగా పెంచుకోసాగాడు. దివాణంలో అందరికీ ఆమె అంటే పంచప్రాణాలు. సుకలత పెరిగి పెద్దదవుతూ సకల శాస్త్రాలతో పాటు యుద్ధ విద్యలు కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నది. ఇది రంగాదిత్యుడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. కానీ సుకలత రాజకుమార్తెలాగా కాక రాజకుమారుడిలాగా తయారు కావాలని పట్టుబట్టింది. సుకలత 15 ఏళ్ల పిల్ల అయి ఉండగా వల్లభపుర రాజ్యానికి పడమటి సరిహద్దు మీద ఉండే ఆటవిక తాండాల వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ వార్త విని సుకలత అమితోత్సాహంతో నేను సైన్యంతో వెళ్ళి తిరుగుబాటును అణిచివేస్తాను అన్నది. తండ్రి నిర్ఘాంతపోయి ఏమిటి ఈ పిల్ల దాని ఉద్దేశం? ముక్కుపచ్చలారని ఆడపిల్ల సైన్యానికి నాయకత్వం వహించి యుద్ధానికి పోతానంటుందేమిటి అన్నాడు తన మంత్రి అయిన ధీమాస్తో. ప్రభు, ఆమెకు ఆ పాటి శక్తి లేకపోలేదు. ఆమె మంచి శిక్షణ పొందింది. సైన్యం ఆమె చెప్పు చేతులలో ఉంటుంది. ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానం. ఈ తిరుగుబాటును అణచడానికి ఆమె పూర్తిగా సమర్థురాలని నా నమ్మకం అన్నాడు ధీమాస్. అదేమీ లేదు. అభము శుభము ఎరగని పసిపిల్ల, బొమ్మలతో ఆడుకోవలసిన పిల్ల యుద్ధరంగానికి వెళ్ళడమేమిటి? నేను ఒప్పను అన్నాడు రాజు. రాణి కూడా ఇదేమిటి మంత్రిగారు, మీరు కూడా అమ్మాయిని అలా వెనకేసుకు రాకండి. ఆడవాళ్ళు ఎక్కడన్నా యుద్ధం చేస్తారా? మన దగ్గర బోలెడంత మంది కాకలు తీరిన యోధులున్నారు. వారిలో ఎవరికైనా గట్టివాడికి నాయకత్వం ఇచ్చి పంపండి అన్నది. మహారాణి అమ్మాయి గారు వయసులో చిన్న అయినా ఆమె మామూలు ఆడపిల్ల లాంటిది అనుకోకండి. ఆమె యుద్ధ విద్యలు అన్నిటిలోనూ ఆరితేరింది అన్నాడు మంత్రి. ఇన్ని మాటలు అనవసరం. అమ్మాయి యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదు అంతే అన్నది రాణి. సుకలత చిన్నబుచ్చుకొని మంత్రికేసి చూసింది. మంత్రి కన్ను మలిపి ఆమెకు ఆశ కలిగించాడు. ఆస్థాన ఇంద్రజాలికుడు ఏదో చెప్పదలుచుకున్నట్టు నింపాదిగా లేచి నిలబడి రాజకుమారి యుద్ధానికి వెళ్ళాలని ఉవ్విలూరుతున్నది. మంత్రిగారు ఆమె కోరికను బలపరుస్తున్నారు. ఎటొచ్చి మహారాజుకి మహారాణి గారికి ఆ ఆలోచన సమ్మతం కాకుండా ఉన్నది. అందుచేత రాజకుమారికి చాలా ఉత్సాహభంగం కలిగింది. ఇది వాదనతో తేలే విషయం కాదు. భారమంతా దైవం మీద వేసి చీటీ వేద్దాం, సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు. నాన్న, ఇందుకు ఒప్పుకోవా అన్నది సుకలత తండ్రిని బతిమాలుతూ. రంగాదిత్యుడు కొంచెం మెత్తబడి సరే, దేవుడి నిర్ణయం ఏమిటో చూద్దాం అన్నాడు నిట్టూర్పు విడిచి. అలా అయితే చీటీ వేసే పని ప్రారంభిద్దాం అంటూ ఇంద్రపాలుడు పక్కనే ఉన్న మంత్రిగారి కార్యాలయంలోకి వెళ్ళి కొన్ని తెల్ల కాగితపు ముక్కలు, రాత పరికరాలు తెచ్చి, మహారాజా, సేనలను తీసుకుపోవడానికి తమరు ఎవరి పేరు సూచిస్తారు సెలవియ్యండి అన్నాడు. గంగాధర్ అన్నాడు రాజు. ఇంద్రపాలుడు గంగాధర్ అని ఉచ్చరిస్తూ తాను తెచ్చిన కాగితం ముక్కల్లో ఒకదాని మీద రాసి దాన్ని మడిచి పక్కన పెట్టాడు. తరువాత అతను రాజుగారినే మరొక పేరు చెప్పమన్నాడు. రఘుపతి అన్నాడు రాజు. రఘుపతి అని పైకి అంటూ ఇంద్రపాలుడు మరొక చీటీ రాసి దాన్ని కూడా మడిచి మొదట రాసిన చీటీ పక్కన పెట్టాడు. తరువాత అతను మంత్రిని ఒక పేరు చెప్పమన్నాడు. సుకలత అన్నాడు మంత్రి. సుకలత అంటూ ఇంద్రపాలుడు మరొక చీటీ రాసి దాన్ని కూడా మడిచి పెట్టాడు. ఇదే విధంగా రాజు మళ్ళీ 9 పేర్లు చెప్పాడు. ఇంద్రపాలుడు మరి 9 చీటీలు రాసి మడిచిపెట్టాడు. చీటీలన్నీ తయారయ్యాక ఇంద్రపాలుడు వాటిని రాజు వద్దకు తీసుకువచ్చి వాటిలో ఒక చీటీ తీయమన్నాడు. రాజు తీశాడు. వెంటనే ఇంద్రపాలుడు మిగిలిన చీటీలన్నిటినీ కాల్చి బూడిద చేసి బూడిదను ఎత్తి అవతల పారేయించాడు. ఈ లోపుగా రంగాదిత్యుడు ఆత్రంగా చీటీ విప్పి కంపిస్తున్న గొంతుతో సుకలత అని చదివాడు. ఆయన విధి లేక తన కూతురు హస్తధారణ చేసి తిరుగుబాటును అణచబోవడానికి అనుమతి ఇచ్చాడు. సుకలత యుద్ధ సన్నద్ధురాలైంది. సేనలను వెంటబెట్టుకుని వెళ్ళి తిరుగుబాటుదారులతో యుద్ధం చేసి ఓడించి వారి నాయకుణ్ణి పట్టి విజయలక్ష్మిని వెంటబెట్టుకుని నగరానికి తిరిగి వచ్చింది.
తల్లిదండ్రులు ఆమెను ఆప్యాయంగా కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నారు. ప్రజలు అమితంగా హర్షించారు. నగరమంతటా ఉత్సవాలు జరిగాయి. తరువాత సమయం చూసుకుని సుఖలత మంత్రిని ఇంద్రపాలుణ్ణి తన అభ్యంతర మందిరానికి పిలిచింది. వారికి విందు భోజనాలు పెట్టించి బహుమానాలతో సత్కరించి మంత్రిని నా కోరిక ఎలా తీర్చగలిగారు అని అడిగింది. నాకేమీ తెలియదు తల్లి, ఈ ఇంద్రపాలుడే ఏదో గారడి చేశాడు అన్నాడు మంత్రి. ఇంద్రపాలుడు రహస్యంగా ఏముందమ్మా, అన్ని చీటీల మీద నీ పేరే రాశాను, పైకి మాత్రం వేరే వేరే పేర్లు ఉచ్చరించాను అన్నాడు. సుఖలత ఆశ్చర్యపోయి నాన్నకు ఈ సంగతి తెలిస్తే నీ తల పోయి ఉండేది అన్నది. అవునమ్మా, నీకోసం నా తల ఒడ్డాను మరి అన్నాడు ఇంద్రపాలుడు నవ్వుతూ. కథ సమాప్తం. తీర్పుతో నేర్పు అనే మరో కథ చెప్పుకుందాం. చాలా కాలం క్రితం కాంచీపురంలో ఇంద్రభూపతి అనే జైనముని ఉండేవాడు. ఆయన దర్శనం చేసుకోవడానికి వస్తూ ఇద్దరు జైన సన్యాసులు మధ్యాహ్నం వేళ ఒక భవనంలో విశ్రాంతి తీసుకున్నారు. వాళ్ళు తమ వెంట ఉన్న ఆహారపు మూటలు తీశారు. ఆహారం వాసన పసిగట్టి ఒక కుక్క తోక ఆడించుకుంటూ వారి వద్దకు వచ్చింది. వారిలో ఒకడు కుక్కను చూసి జాలిపడి తన మూట విప్పి అందులో నుంచి కొంత ఆహారం కుక్కకు వేశాడు. తరువాత వాళ్ళు నీరు తీసుకురావడానికి చెంబులు తీసుకుని పోతూ తమ ఆహారపు మూటలను ఒక చెట్టు తొర్రలో పెట్టారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి కుక్క అది వరకే విప్పి ఉన్న మూటను కిందికి లాగి మిగిలిన ఆహారం కూడా తినేస్తున్నది. ఆ మూట గలవాడు అసలే ఆకలి మీద ఉండడం చేత ఆగ్రహం వచ్చి తన నీళ్ల చెంబును కుక్క మీదికి విసిరాడు. అది దెబ్బతిని అరుస్తూ పారిపోయింది. కుక్క కృతజ్ఞత గల జంతువన్నది అబద్ధం. నేను దాన్ని జాలి తలిచి ఆహారం పెడితే అది నా మూటలోనే మూతి పెట్టింది. దాన్ని చంపిన పాపం లేదు అన్నాడు ఆహారం పోగొట్టుకున్నవాడు. దానికి రెండోవాడు, ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి కుక్క కృతజ్ఞత లేని జంతువని చెప్పడానికి లేదు. మనమే తప్పు చేశామని నాకు తోస్తున్నది. మన మూటలను మనం దానికి అందేలాగు పెట్టాం. జ్ఞానం గల మనుషులే తప్పు పనులు చేస్తుంటే మంచి చెడ్డల విచక్షణ లేని కుక్క తప్పు చేసిందని కొట్టడం న్యాయం కాదు అన్నాడు రెండోవాడు. అది చేసిన తప్పుకు సరి అయిన దండనే ఇచ్చాను అన్నాడు మొదటివాడు. కుక్కదే తప్పనడం నందివర్మ తీర్పులాగుంది అన్నాడు రెండోవాడు. ఎవరా నందివర్మ, ఏమిటి అతని తీర్పు అని మొదటివాడు అడిగాడు. రెండోవాడు తన ఆహారంలో సగం మొదటివాడికి పంచి ఇస్తూ నందివర్మ కథ ఇలా చెప్పాడు. నందివర్మ అనే రాజు కాంచీపురాన్ని న్యాయంగా పాలిస్తూ అవినీతిగా నడిచిన వారిని విచారించి తగిన దండనలు ఇచ్చేవాడు. న్యాయమైన తీర్పు ఇవ్వడంలో తనకు తానే సాటి అన్న అహంకారం కూడా ఆయనకు కాస్త ఉండేది. ఒకసారి ఇంద్రభూపతి ముని రాజును ఆశీర్వదించి పోదామని రాజసభకు వచ్చాడు. ఆ సమయంలో ఆ రాజు ఒక దొంగను విచారణ చేస్తున్నాడు. ఆ దొంగ ఒక వర్తకుడి ఇంట దొంగతనం చేశాడు. నేరం రుజువైంది. నందివర్మ ఆ దొంగకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి నా తీర్పు ఎలా ఉన్నది అని ఇంద్రభూపతి మునిని అడిగాడు. ఈ తీర్పులో నాకు న్యాయ సూక్ష్మం ఏమీ కనిపించలేదు. దొంగ దొంగతనం చేసి శిక్షించబడ్డాడు. అది రాజశాసనం. ఇదంతా మామూలుగా జరుగుతున్నదే. ఈ శాసనం వల్ల, శిక్ష వల్ల దొంగతనాలు నిలిచిపోవు కదా. ధర్మ సూక్ష్మం విచారించినట్టయితే దొంగతో పాటు వర్తకుడు, రాజువైన నువ్వు కూడా శిక్షార్హులే. కానీ ఈ ప్రపంచంలో ధర్మ సూక్ష్మం ఆలోచించే వాడెవడు అంటూ ఇంద్రభూపతి ముని నిట్టూర్చాడు. ఈ మాట వినగానే రాజు ముఖం చిన్నబోయింది. వర్తకుడికి కూడా తన అపరాధం ఏమిటో తెలుసుకోవాలనిపించింది. కానీ మునిని అడగడానికి ధైర్యం చాలలేదు. ఇంతలో ఇంద్రభూపతి ముని ఇలా అన్నాడు. సకల శాస్త్రాలు చదివి ధర్మాలన్నీ తెలిసిన సోమదత్తుడనే బ్రాహ్మణ శ్రేష్ఠుడే దేవస్వాన్ని దొంగిలించాడే. దాని ముందు ఈ దొంగతనం ఏపాటి? సోమదత్తుడి వృత్తాంతం వినాలని రాజు కోరగా ముని ఇలా చెప్పాడు. ఒకసారి జైనుల ప్రత్యక్ష దైవం లాంటి వర్ధమానుడు అడవిలో తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు ఆయనను గౌరవించదలచి 2 జతల దేవతా వస్త్రాలు ఇచ్చాడు. ఒక్కొక్క జత వస్త్రాలలోనూ ఒకటి కట్టుకోవడానికి, ఒకటి పైన కప్పుకోవడానికి. వర్ధమానుడు ఒక జత వస్త్రాలు ధరించి 2వ జత దగ్గర ఉంచుకున్నాడు. ఆ సమయంలో సోమదత్తుడనే మహావిద్వాంసుడు
అటుగా ప్రయాణం చేస్తూ వర్ధమానుణ్ణి దర్శించి దేవతా వస్త్రాలకేసి ఆశగా చూసి నాకొక వస్త్రం దానం చేయరాదా అని అడిగాడు. వర్ధమానుడు తాను ధరించిన జతలో నుంచి ఒక వస్త్రాన్ని సోమదత్తుడికి ఇచ్చేశాడు. దానితో సోమదత్తుడు తృప్తిపడక వర్ధమానుడు ధ్యాన నిష్టలో ఉన్న సమయంలో రెండో వస్త్రాన్ని కూడా దొంగిలించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. వర్ధమానుడు తరువాత కళ్ళు తెరిచి జరిగిన సంగతి గ్రహించి సోమదత్తుడు అడిగినప్పుడు నేను 2 ఇచ్చి ఉండవలసింది. ఆయన దొంగతనం చేయడానికి నేనే కదా కారకుణ్ణి అయ్యాను. ఒకరి దగ్గర లేని వస్తువును దగ్గర ఉంచుకోవడం తప్పు అనుకుని తాను కట్టుకున్న దేవతా వస్త్రాన్ని లంగోటీల కింద చించి వాటన్నిటినీ తన శిష్యులకు పంచి తాను కూడా ఒకటి ధరించాడు. ఈ కథ విని నందివర్మ తన తీర్పులోని అజ్ఞానాన్ని గ్రహించి సిగ్గుపడి దొంగను క్షమించి వాడికి సుఖంగా జరిగేటట్టు సౌకర్యం కలిగించాడు. ఇదంతా విన్న మీదట మొదటి జైన సన్యాసి తాను కుక్కను దండించినందుకు పశ్చాత్తాపపడ్డాడు. కథ సమాప్తం. శుభం.